అటు మధురలో కంసుడు భయంతో ఉన్నాడు. ఇటు గోకులంలో కొత్త ఉదయం మొదలైంది. యశోదమ్మ, తన భర్త నందుడు ఆనందంతో మునిగిపోతున్నారు. ఉయ్యాలలో ఉన్న తన బిడ్డను చూస్తూ మైమరిచిపోతున్నారు. చిన్న కృష్ణుడి నవ్వులతో గోకులం ఆహ్లాదకరంగా మారింది. యశోదమ్మకు తన బాబు చిన్ని కృష్ణుడే లోకం. ఆమె కన్నుల్లో ప్రేమ, వినసొంపుగా ఉన్న చిన్ని కృష్ణుని నవ్వుతుంటే ఆమె హృదయం పూలవనంలా ఉంది. దేవుడిని తన చేతుల్లో చూసిన తల్లి యశోదమ్మ. చిన్ని కృష్ణుడు తొలిసారిగా అడుగులు వేస్తున్నాడు. చిన్న చిన్న చేతుల్ని నేలకు తాకుతూ నవ్వుతూ తిరుగుతున్నాడు. పాలకుండలు కనిపించగానే చప్పట్లు కొడుతూ ఆనందంతో మునిగిపోయాడు. చుట్టూ ఉన్న గోకులమ్మలు నవ్వుకుంటూ చాలా సంతోషంగా నిండి ఉన్నారు. మన చిన్ని కృష్ణుడు పడుకోవడం మరిచిపోయి పాలకుండలతో అట్లా కొన్ని రోజులకి చిన్ని కృష్ణుడు గోడలు ఎక్కి వెన్న దొంగలించడం, తిన్నంత తినేసి మిగిలిన వెన్నను తన స్నేహితులతో పంచుకునేవాడు. పాపం యశోదమ్మ చేతిలో కర్ర తీసుకుని కృష్ణుడిని పట్టుకోవాలని పరిగెట్టేది. కానీ కృష్ణుడు మాత్రం నవ్వుతూ పరిగెత్తి మళ్ళీ వెన్న తినేసేవాడు. అలా ఒకరోజు కృష్ణుడు బయట మట్టితో ఆడుకుంటున్నాడు. యశోదమ్మ చూసి ఇలా అడిగింది, బాబూ, నువ్వేమైనా మట్టి తిన్నావా? కృష్ణుడు అమాయకంగా ఇలా అన్నాడు, అమ్మా, నేనేమి తినలేదు. వెంటనే యశోదమ్మ నోటిని తెరవమనింది. కృష్ణుడి నోటిని తెరచినప్పుడు యశోదమ్మ ఆశ్చర్యంతో చూసింది. ఆ చిన్ని నోటిలో భూమి, ఆకాశం, నదులు, కొండలు, సకల సృష్టి కనిపించాయి. అప్పుడే ఆమెకు తెలిసింది, తన కుమారుడైన కృష్ణుడు సాధారణమైన పిల్లవాడు కాదని. ఆయన స్వయంగా పరమాత్మ అనే నిజం ఆమె హృదయంలో ఉప్పొంగిపోయింది. ఒకరోజు కృష్ణుడు వెన్న దొంగలించి ఉట్టుకుండల్ని పగలగొట్టాడు. యశోదమ్మకి కోపం వచ్చింది. ఆమె కృష్ణుడిని పట్టుకొని ఇంట్లో ఉన్న పెద్ద ఉరుడికి తాడుతో కట్టేసింది. చిన్న కృష్ణుడు తన చేతులతో విడిపించుకోవడానికి ఉరుడును లాగడం మొదలెట్టేశాడు. కృష్ణుడు ఉరుడుని లాగేటప్పుడు చెట్ల మధ్యలోకి వెళ్ళగా ఆ ఉరుడు చెట్లకు అడ్డంగా ఆగిపోయింది. అప్పుడు కృష్ణుడు బలంగా లాగడానికి ప్రయత్నించినప్పుడు నారదుని శాపం వలన చెట్లుగా మారిన కుబేరుని కొడుకులైన నలకువర, మణిగ్రీవుడు కృష్ణుని స్పర్శ వలన వారికి శాప విమోచం కలిగి వారి యొక్క పూర్వరూపానికి తిరిగి రావడంతో వాళ్ళు కృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి అదృశ్యమవుతారు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూశారు. మన చిన్న కృష్ణుడు ఒక మహాశక్తి కలవాడు అని భావించి భక్తితో నమస్కరించారు. ఇలా గోకులంలో చిన్ని కృష్ణుడి నవ్వులు, చిలిపితనంతో ఊరంతా ఆనందంతో విరజిల్లుతుంది. ఆయన చేసిన చిలిపి చేష్టలతో అక్కడ ఉన్న ప్రజలందరూ భగవంతుణ్ణి అమోఘమైన లీలలుగా భావిస్తారు. ఆ బిడ్డ నవ్వులతో పరమాత్మ యొక్క మమకారం కనిపిస్తుంది. గోకులంలో ప్రజలందరి భక్తితో, ప్రేమతో ముంచెత్తిన చిన్ని కృష్ణుడు ఇలా ఇంకెన్నో మధురమైన కథలు, లీలలు మన కోసం ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ కలుద్దాం మన చిన్ని కృష్ణుని మరొక కథతో.